रुकनी असेंबली जनगांव डॉक्टर पल्ला राजेश्वर रेड्डी ने कहा कि मुस्तहक और मजलूम अफराद को इंसाफ रसानी के लिए वकला की जरूरत होती है। समाज में वकला को अजमत और वक़ार के साथ देखा जाता है। अवाम को बेलौस खिदमत अंजाम देते हुए इंसाफ आसानी को यकीनी बनाने वाले वकला पर हमला दस्तूर हिंद पर हमले के मुतरादिफ है, जिसकी जितनी भी मजम्मत की जाए कम होगी। वो जिला मुस्तकिल जनगांव में वाक़ई अदालत पर मुकामी वकला की जानिब से बार एसोसिएशन जनगांव के ज़ेर एहतमाम सदर बार एसोसिएशन वाहिद चंद्र रोशी की ज़ेर सदारत मुनक़्क़िदा एहतजाजी मुज़ाहरे में शरीक होकर इज़हार यगानगत किया और अपने खिताब में कहा कि पुलिस स्टेशन जनगांव में चंद रोज़ कबल मुकामी वकला जी अमृत राव और उनकी अहलिया खातून वकील जी कविता पर जनगांव के मुतालिबा सर्कल इंस्पेक्टर एल रघुपति रेड्डी, सब इंस्पेक्टर तिरुपति और दूसरे पुलिस मुलाजिमीन ने हमला करते हुए जमहूरियत और दस्तूर का मजाक उड़ाया, जिसकी मजम्मत होनी चाहिए। उन्होंने हमले में मुलविस खाती पुलिस मुलाजिमीन को फौरी खिदमत से मुअत्तल करने पर पुरजोर मुतालिबा किया और एहतजाजी वकला की भरपूर तायद और हिमायत करने का ऐलान किया। उन्होंने वकला पर हमलों के वाक़यात की शदीद मजम्मत करते हुए तहफ़्फ़ुज़ के लिए सख्त क़वानीन तदवीन करने और अमल करने का पुरजोर मुतालिबा किया। వేరే ప్రోగ్రాంలో ఉండడం వల్ల నేను ఇవాళ లేట్గా రావడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద కూడా దీని గురించి చర్చ జరుగుతున్నది. మీ దగ్గరికి లేట్ రావచ్చు. మొత్తం అడ్వకేట్స్ యొక్క సమాజం ఎవరు కూడా మీ దగ్గర రారని చెప్పేసి ఒక ఇద్దరిని వాళ్ళు తీసుకోబోతుంటే కూడా నేను అది చెప్పడం జరిగింది. నిన్ననే రావాల్సి ఉండే వాళ్ళు నిన్న పోయి పోలీసులను అడగడం జరిగింది. మొన్న జరిగినప్పుడు ఒకవేళ కరెక్ట్గా లేకపోతే మేము వినం, మీరు కావాలన్నట్లయితే కోర్టు ద్వారా రండి అని చెప్పేసి చెప్పొచ్చు. తప్ప ఎవరన్నా కక్షిదారులు ఉంటే వాళ్ళందరినీ కూడా పిలుచుకొని వాళ్ళు లేని పంచాయతీని కూడా మొదలు పెట్టేసి వాళ్ళ మొత్తం కూడా వాళ్ళు పైసలు ఏ విధంగా వసూలు చేస్తున్నారో నేను ఎలక్షన్ల తర్వాత కూడా నేను చెప్పిన. అంతేకాకుండా నా మీద స్వయంగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న నన్ను ఒక రోజున సాయంత్రం పూట అందరూ కలిసి అన్ని పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, నేనున్నా, సాయంత్రం పూట రోజా సమయంలో అక్కడ పోయి కలిసి మసీద్ దగ్గర బయటకు వచ్చి ఛాయ్ తాగుతారంటే రైల్వే స్టేషన్ దగ్గర ఛాయ్ తాగడానికి పోయిన ఛాయ్ తాగిన. అక్కడ ఉండే మొత్తం షాప్ ఓనర్లు అందరూ కూడా వచ్చి, సార్ మా యొక్క మొత్తం కూడా పోలీసు కూడా ఇష్టం వచ్చినట్టు వీటిని తీసుకోపోతున్నారు, మేము అత్యంత పేదవాళ్ళం, కనీసం వాళ్ళకు ఒక మాట చెప్పండి సార్ అని చెప్పేసి అంటే వాళ్ళు నన్ను పిలిస్తే ఛాయ్ తాగి అక్కడ పోయినా బీజేపీ కార్పొరేటర్తో కలిసి కాంగ్రెస్ నాయకులు కూడా ఉంటే కలిసి మాట్లాడి, అమ్మా ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఎందుకు నేను తర్వాత ఖచ్చితంగా చేపిస్తా అని చెప్పేసి ఆ ఏసీపీ దుందుడుకు చర్యలు ఉందని చెప్పేసి అంటే ఏసీపీ కూడా నేను చెప్పినాం. తెల్లవారి సాయంత్రం నా మీద ఎఫ్ఐఆర్